యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనంలో ధారావాహిక 47వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయము 19వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. నిన్న అందరిలో ఉన్నది ఒకే ఆత్మ, దేహాలను బట్టి మార్పులు తప్ప ఆత్మ చైతన్యం ఒక్కటే అని చెప్పేసి శ్లోకం అయిపోయింది. ఈరోజు ఆ జ్ఞానం ఏదైతుందో దాని యొక్క స్థితి ఏంటి అనేటువంటిది ఈరోజు మనం చూసుకుందాం. ఇహైవతైర్జితస్సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితః. ఈ శ్లోకం ఎవని యొక్క మనస్సు సమభావమునందు సమస్థితియందు స్థిరంగానున్నదో అట్టివారు ఈ జన్మమునందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు. ఏలైనా బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున వారు బ్రహ్మమునందున్నవారే అగుదురు. ఇక్కడ బ్రహ్మమునందున్నవారే అగుదురు అనేటువంటి మాట అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే ఒక విచారం అనేది భగవద్గీత రూప జరుగుతూ ఉన్నది. బ్రహ్మమునందున్నవారే అగుదురు అంటే నిన్ను ప్రకాశింప చేస్తున్నదే బ్రహ్మ చైతన్యం అయినప్పుడు, బ్రహ్మ చైతన్యమే నీ అస్తిత్వమైనప్పుడు, దానికి ఇతరంగా నీకు అస్తిత్వమే లేనప్పుడు, ఉన్నదేదో అది బ్రహ్మ చైతన్యమైనప్పుడు ఇంకా బ్రహ్మమునందున్నవారే అగుదురు అంటే ఏంటిది? వీడొక్కడు అయి ఉంటే దాంట్లో ఉండడం కాదు. ఆ పరబ్రహ్మమే, ఆ పరమాత్మయే దేహము ద్వారా వ్యక్తమవుతున్నాడు కాబట్టి ఇతడికి వ్యక్తి అని పేరు వచ్చింది. అంతే, నిన్న చెప్పినాం. అదే కనుక లేకపోతే అస్తిత్వమే లేదు మనకు అన్నప్పుడు, అస్తిత్వము లేనోడు దాంట్లో కలిసేది మెలిసేది ఏముంటుంది అనే మహాజ్ఞానం యొక్క సూక్ష్మం గ్రహిస్తే దోషరహితమైనటువంటి స్థితి లోపలికి మనం వెళ్ళిపోతాం. దోషం ఏంటిది? నేను దేహమును అనుకోవడం ఒక దోషం. దోషం అంటే తప్పు. నేను దేహం అనుకోవడం ఒక దోషం. ఆలోచించండి. దేహము నేను కాను కానీ అనుకోవడమే ఒక దోషం. దాని ద్వారానే మొత్తం వచ్చి మనకు పడతా ఉన్నాయి. కాబట్టి దోషరహితం దేహ భావనని నిజమైనటువంటి దోషంతో కూడుకున్నటువంటిది. అయమాత్మ బ్రహ్మ భావం లోపలికి ఎప్పుడైతే నీవు వస్తావో నీ స్థితే దోషరహితమవుతుంది. అప్పుడు ఈ జ్ఞానమే మిగిలేది బ్రహ్మమే కాబట్టి, బ్రహ్మంకు తప్ప ఇంకొకటి ఏది ఉండదు కాబట్టి బ్రహ్మమునందున్న వారే అగుదురు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మనిషికి పడుకున్నప్పుడు కలగంటూ ఉంటాడు మనిషి. కలలో తన పడక, తన నివాసము, తన గది, తన ఇంటిని దాటి 1000 కిలోమీటర్ల దూరం లోపల ఎప్పుడో చూసిందో చూడందో ఒక దృశ్యం వస్తుంది. అక్కడికి ఈయన పోయినట్టు, అక్కడ వాళ్ళతో గొడవ ఘర్షణ పడ్డట్టు, అందరు వాళ్ళు కొట్టినట్టు, ఈయన హాస్పిటలైజ్ అయినట్టు ఒక కల వచ్చేసింది అన్నట్టు. ఎక్కడ?
పండుకున్నాడు తన స్వగ్రామం లోపల, హైదరాబాద్ లోపల పండుకున్నాడు, బాంబే కలలు కంటా ఉన్నాడు అన్నట్టు. అట్లంతా జరుగుతూ ఉన్నది. క్షణకాలము కొన్ని క్షణాల కళ కూడా దీర్ఘకాలంగా మనకు ఆభాస చెందిపిస్తుంది. అయితే ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి అట్లా కలగంటా ఉన్నాడు. కల కంటున్నోడు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నాడు, కలల కనిపిస్తున్నోడు మాత్రం విచిత్రంగా ఉన్నాడు అన్నట్టు. కంటున్నోడు ఎక్కడ ఉండాలని అక్కడే ఉన్నాడు. కలల కనిపిస్తున్న వాని యొక్క విషయం ఇదంతా జరుగుతూ ఉంది. నిజంగా అతడు పోతే నిజంగా అతడు బయటికి పోయినా, ఆయనను పోయి మనం తీసుకొని రావాల్సి వస్తుందా? నిజంగా ఆయనకు గాయాలైనయా? నిజంగా ఆయన ఘర్షణ పడ్డా? ఎంతవరకు కళ ఉంటుందో అంతవరకు అది మాత్రమే సత్యంగా అనుభవం లోపలికి వస్తుంది. ఎప్పుడైతే కళ లోపల నుంచి మేల్కైపోతాడో, అంటే ఆ వ్యక్తి తన ఇంటికి రావడానికి, తన ఇంట్లో మళ్ళీ పడుకోవడానికి ఇంకేమైనా ప్రయత్నం ఉందా? లేదు. మేల్కోవడమే. మేల్కుంటే ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉన్నాడు. కారణం ఏమైంది? అతడు అంత దూరం పోయి అవన్నీ కలలు కనడానికి కారణం ఏమైపోయింది? స్వప్నమే కారణమైంది అన్నట్టు. అనుభవాలకు స్వప్నమే కారణమైంది. అనుభవాలు సత్యమా? కావు. అట్లాగే మనిషి స్వప్నావస్థ లోపల ఉన్నటువంటి వానికి జాగ్రత్త ఎట్లయితే ఉపయోగపడుతుంటుందో, ఇప్పుడు లోపలున్నది బ్రహ్మ చైతన్యమే, దానికి ఇతరంగా అస్తిత్వమే లేదు అన్నది సత్యమైనప్పుడు దేహ భావన ఒకటి ఉన్నది అన్నట్టు. దీనికి అజ్ఞానంతో కూడుకున్న మనసే కారణము. ఆ మనసు ఏం చేస్తున్నంటే బ్రహ్మముకు ఇతరంగా నేనున్నాను, ఈ దేహమే నేనై ఉన్నాను అనేటువంటి ఒక భావన మనకి ఏదైతే కలిగిస్తుందో దీనికి మనసే కారణం. ఇంకొక స్టెప్ ముంగడికి పోదాం మనం. ఏంటిది ఆ స్టెప్? గాఢ నిద్ర. గాఢ నిద్ర లోపలికి వెళ్ళిపోయినప్పుడు నీకు దేహ భాష కూడా లేదు, ఎలాంటి ఏది కూడా నీకు అక్కడ లేదు. నీ ఉన్నట్టు నీకు తెలియనటువంటి స్థితి లోపల అక్కడ పక్కా ఉన్నావు నువ్వు. ఎందుకట్లా? ఏ వికారం లేని దశ ఎందుకున్నది? అది చాలా దగ్గర, ఆత్మీయ స్థితికి చాలా దగ్గర ఉన్నట్టు గాఢ నిద్ర లోపల. ఏమన్నా మనోవికారం ఉందా నీకు? ఏదీ లేదు. ఒకటే స్వప్నమైంది, గాఢ నిద్ర అయింది. జాగ్రత్త లోపలికి వద్దాం. ఇక జాగ్రత్త కూడా ఒక రకంగా లేదు ప్రపంచం అందరికీ. ఎట్లయితే ఒక పదార్థం యొక్క రుచి అందరికి ఒకే రకంగా ఉంటుంది. మిర్చి ఉన్నది, ఇప్పుడు అందరికి ఒకే రకంగా ఉన్నది. తేనె ఉంది, అందరికి ఒకే రకంగా జీవం మీద దాని యొక్క రుచి అందిస్తుంది అన్నట్టు. రైట్. కానీ జీవితం అందరికి ఒకే రకంగా అనుభవం లోపలికి రావడం లేదు. వాళ్ళ సంస్కారాన్ని, మనసుకు అందిన సంస్కారాన్ని బట్టి ఆ జీవితం యొక్క అనుభవము ఆ వ్యక్తికి ఉండడానికి అవకాశం ఉన్నది. 3 అవస్థల లోపల 3 నమూనలే ఉన్నది అన్నట్టు. సత్యం ఏంటిది? ఈ మూడిటికి సాక్షిగా ఉండేటువంటి, దేహానికి కూడా విలక్షణంగా సాక్షిగా ఉండేటువంటి ఒక చైతన్యం ఏతున్నదో అదే వాస్తవమైనటువంటిది, అదే నీవై ఉన్నావు అన్నట్టు. ఇవన్నీ నీకు కలిగేటువంటి అవస్థలు. అందుకే దోషరహితమైందంటే దోషం ఎక్కడి నుంచి వచ్చేసింది? స్వప్నం నుంచి దోషం వచ్చేసింది. అట్లాగే అజ్ఞానంతో కూడుకున్నటువంటి అజ్ఞానంతో నీకు దోషం వచ్చి పడ్డది తప్ప వాస్తవం లోపల ఏమీ లేదు. ఇది చెప్తా. ఇది ఎప్పుడు మనకు సాధ్యమైపోతుందంటే ఎవని యొక్క మనస్సు సమభావమందు, సమస్థితి అందు స్థిరంగానున్నది. సమభావం అంటే జీవ జగద్రూపము లోపల ఉన్నది ఒకే ఒక్కటి.
సర్వం అంటే ఆ బ్రహ్మ చైతన్యమే ఈ దేహం ద్వారా వ్యక్తమవుతున్నందుకు వ్యక్తి అన్నాము. ఆ బ్రహ్మ చైతన్యమే ఆ పరమాత్మయే విరాట్ విశ్వం ద్వారా వ్యక్తమవుతున్నాడు కాబట్టి పరమాత్మ అన్నాం. ఆత్మ ఇది దేహం లోపల ఉన్నందుకు అది పరమాత్మ. ఎక్కడున్నప్పటికైనా కానీ జీరో బల్బును జీరో బల్బు వెలగాలంటే కూడా 1000 వోల్టేజ్ల బల్బు వెలగాలంటే కూడా విద్యుత్తే కారణం ఎట్లయి ఉన్నదో, బ్రహ్మాండ స్థాయి లోపల ఏది ఉన్నదో అదే పిండాండ స్థాయి లోపల ఒకే చైతన్యం అనేటువంటిది అవుతున్నదో అది సమభావం. అందరి లోపల ఒకటే ఉన్నది. సమభావం ఎందుకు ఉండాలంటే అందరి దేహ నిర్మాణం ఒకటే, అందరి యొక్క విషయ భోగ అనుభవం ఒకే రీతి ఉన్నది. మనసును బట్టి భిన్నత్వం వస్తున్నది తప్ప శరీర నిర్మాణము, ఇంద్రియ విషయ భోగ విధానము అంతా ఒకటే ఉన్నది. ఇది మనం గమనించాలి. అయితే అది సమభావం అన్నట్టు. అందరి లోపల ఉండే ఆత్మ ఒకటే అనేటువంటి భావం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మానవత్వము, మానవీయ విలువలు తనకు తాను పెంపొందుతూ ఉంటాయి. ఈ శ్లోకంలో పదే చెప్తాడు, ఎవని యొక్క మనసు సమభావమందు స్థిరంగానున్నదో అక్కడ అస్థిరం కావద్దు. ఎందుకు అస్థిరం కావద్దంటే నీవు ఎంత మార్చుకున్నా ఉండేది ఒకటే. మార్పులు చేర్పులు నీ మనసుకు సంబంధించినటువంటి, చూపులనే నీ మనసుకు సంబంధించినటువంటి, కానీ ఉన్నది మాత్రం ఒకటే అనేటువంటి విషయం స్థిరమైపోయినప్పుడు ఏమైపోతున్నది మొత్తం మీద ఈ జన్మమునందే జనమరణోప సంసార జయించిన వారు అవుతున్నారు. మనిషికి పునర్జన్మ ఎందుకు వస్తున్నది? అవసాన కాలం లోపల చివరి శ్వాస వదిలే ముందు ఏ సంకల్పము దృఢంగా ఉంటుందో ఆ సంకల్పముకు అనుగుణమైనటువంటి ఇంకొక జన్మ రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సంకల్పాలు బాగా శుద్ధం చేసుకోవాలి. చేసుకుంటూ పోయిన తర్వాత సంకల్పరహిత స్థితికి వస్తామన్నట్టు. మనసు ఎలాంటిదంటే ఒక వీడియో ఉంటుంది, దాని ముంగడ దృశ్యం ఉంటేనే కెమెరా లోపల వచ్చేస్తుంది. దృశ్యమే లేనప్పుడు ఏం రావడానికి అవకాశం లేదు. అట్లాగే సంకల్పం ఉన్నప్పుడే ఇంకొక జన్మకు కారణమవుతుంది. సంకల్పం లేనప్పుడు వీడియో ఆకాశం వైపు చూపిస్తే ఏముంటుంది? అక్కడ దృశ్యాలే ఉన్నాయి అన్నట్టు. బయలే ఉంటుంది అన్నట్టు. మనసు కూడా బయలైనప్పుడు ఇంకొక జన్మకు అవకాశం లేదు. మనసులో ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పం తోని జన్మ వస్తుంది. ఈ జన్మమునందే అటువంటి లెవెల్ జీవన్ముక్త దశ ఏదైతుందో బ్రహ్మి దృష్టి మనకు అలవాడప్పుడు అంతటా ఉన్నది దివ్యత్వమే. అంతటా ఉన్నది పరమాణు లోపల నుంచి అంతటా ఉన్నది దివ్యత్వమే. దేవుని యొక్క వ్యక్త రూపమే దివ్యత్వం. అవ్యక్తమైనటువంటి దేవుని యొక్క వ్యక్త రూపమే దివ్యత్వం. అంటే ఈ విశ్వము, జీవ జగత్తులు ప్రతి దాని లోపల దివ్యత్వం ఉన్నదన్నట్టు. ఇటువంటి దివ్య దర్శనం అని దీనికి అంటారు. ప్రతి దాని లోపల ఉన్నది ఒకే పరమాత్మ అన్నప్పుడు ఏముంటుంది అక్కడ? సంకల్పం ఇంకా ఏదో పొందాలి, ఏదో పొందింపజేయాలనే మాటనే ఉన్నది. ఎక్కడ చూసినా అక్కడ పరమాత్మనే ఉన్నప్పుడు పొందించేది ఏమున్నది? ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత సంకల్పం అనేది రహితమైపోతాయి. బ్రహ్మ సాక్షాత్కారం లోపల ఈ జన్మ లోపలని ఇక్కడనే సంసారమును జయించిన వారగుదురు. ఇంకా సంసారం అంటే ఏదో బంధించడం ఉంటుంది అన్నట్టు. ఆ మనిషిని ఏది కూడా బంధించజాలదు. అన్నిటినీ తాను బంధించి పెడతాడు. మనసును బంధించి పెట్టినప్పుడు అన్నీ బంధించినట్లనే కాబట్టి వాళ్ళకు పునర్జన్మ ఉండదు. వాళ్ళకు మన పరిభాష లోపల జీవన్ముక్తులు అని కూడా అంటారు అన్నట్టు. ఓకే. 20వ శ్లోకం. నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. అంటే ఈ రకంగా జ్ఞానము లోపల, బ్రహ్మజ్ఞానము లోపల స్థిరమైనటువంటి బుద్ధి గలవాడు, మోహరహితుడును,
బ్రహ్మమనందు నిలకడగలవాడును అగు బ్రహ్మజ్ఞాని. ఇవన్నీ ఒకే మాటను ఏంటిదంటే పర్యాయ పదాలు అన్నట్టు. బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును కానీ, అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును కానీ పొందకుండును. ఇష్టాలనేటువంటి మనసుకు సంబంధించిన అంశాలు. ఎప్పుడు బ్రహ్మ సాక్షాత్కార మార్గం లోపల మనం వెళ్ళిపోతే ఇక్కడ లయమైకుంటూ వచ్చినటువంటి మనసు ఏకంగా ఆ పరమాత్మ జ్ఞానము సరిగ్గా అవగతమైపోతే దాని లోపల లీనమైపోతుంది. మనసుకు ఆ లక్షణం ఉన్నది. ఏది దానికి చాలా గొప్పగా అనిపిస్తుందో అక్కడ దాని లోపల లీనమైపోయే స్వభావం ప్రపంచం లోపల కూడా ఉన్నది. బ్రహ్మము అంటే దేనికన్నా గొప్పది ఇంకోటి లేదు. ఏది అన్ని గొప్పవన్నీ ఏ బ్రహ్మం లోపల ఇమిడి ఉన్నాయో ఆ బ్రహ్మం మరేదో కాదు, అయమాత్మ బ్రహ్మ. ఇంత గొప్ప రహస్యం తెలిసినప్పుడు ఏమైపోతుంది అక్కడ? ఆ మాటనే బుద్ధి లోపల స్థిరంగా ఉంటుంది. మోహం అంటే నేను దేహం అనేటువంటి భావన లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు. దేహం నాది, నేను ఆత్మను, మోహరాహిత్య స్థితి. కాబట్టి అంత గొప్ప బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత మనసు అక్కడనే నిలకడైపోతుంది అన్నట్టు. ఏది నాదై ఉన్నదో ప్రపంచం లోపల అందులోపలనే మనసు నిలకడగా ఉండేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచం లోపల ఎప్పుడు బ్రహ్మమే నేనైనప్పుడు, దానికంటే గొప్పది ఇంకొకటి లేనప్పుడు మనసు స్వభావం అక్కడ నిలకడ కావడమే. మనసుది ఏం తప్పు లేదు. దానికి చూయించేది ఏమున్నది? మనము దేన్ని మనం గొప్పగా చూపిస్తున్నామో పోయి అక్కడ నిలబడిపోతుంది అంతే. అట్లాగే అన్నిటికంటే గొప్పనైనటువంటి పరబ్రహ్మం మరేదో కాదు, ఆ చైతన్యమే మనసు లోపల ఉన్నది, ఆ చైతన్యమే బుద్ధి లోపల ఉన్నది, అదే సర్వత్రా వ్యాపించి ఉన్నదనే సత్యం తెలిసినప్పుడు అక్కడ ఏమైపోతుంది? నిలకడైపోతుంది అన్నట్టు. ఆ నిలకడ స్థితి లోపల ఇష్టాలు రెండు అవుట్ అయిపోతాయి. ఇష్టము అయిష్టం అనేది మనసుకు సంబంధించినటువంటి ధర్మం, అది మనోధర్మం. మన సంస్కారం కొద్దీ కొన్ని మనకి ఇష్టమైపోతాయి. మన సంస్కారం కొద్దీ ఏవి ఇతరులు ఇష్టపడతారో అవి మనకు అయిష్టమైపోతాయి. ఉదాహరణకి మాంసాహారం ఉన్నది, అతని సంస్కారం కొద్దీ ఆయనకి ఇష్టమైపోతుంది. అది ఇంకొకరి సంస్కారం అటువంటిది లేదు కాబట్టి అతనికి అది అయిష్టమైపోతుంది. ఇట్లా ఎన్నో ఉంటాయి అన్నట్టు. మనం ఇష్టపడేదానికి ఇతరులు అయిష్టం వ్యక్తపరుస్తారు, ఇతరులు అయిష్టం వ్యక్తపరిచేటువంటిది మనం ఇష్టపడతాం. కామిక వృత్తి అనేటువంటిది అందరికీ ఇష్టమైంది ఉంటుంది, కానీ బ్రహ్మ మార్గంలో ఉన్నటువంటి వానికి ఆ కామిక వృత్తి అయిష్టంగా ఉంటుంది అన్నట్టు. ఏదైనా ధర్మబద్ధంగా ఉంటుంది కానీ ఇచ్ఛా వ్యవహారంకు అయిష్టత వ్యక్తం చేస్తాడు. ఇట్లా ఇష్టాలు మన యొక్క సంస్కారం కొద్దీ ఉంటాయి. మన సంస్కారం ఎట్లా ఉంటే ఇష్టాలు మనకు అట్లాగే ఉంటాయి, మన సంస్కారం ఎట్లా ఉంటే అయిష్టాలు మనకు అట్లాగే ఉంటాయి. అయితే జ్ఞాని ఏం చేస్తాడంటే మనసుకు ఇష్టమైన దాని లోపల అయిష్టమైనటువంటి విషయాలు కూడా దర్శిస్తాడు. మనసుకు అయిష్టమైన దాని లోపల ఇష్టమైన విషయాలు కూడా దర్శిస్తాడు. 2వ అధ్యాయం లోపల ఈ మాట వచ్చింది. జ్ఞానికి ఏది చీకటో అది అజ్ఞానికి వెలుతురు, ఏది అజ్ఞానికి ఏది జ్ఞానికి చీకటో అజ్ఞానికి అది వెలుతురు, ఏది అజ్ఞానికి వెలుతురో అది జ్ఞానికి చీకటి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి. అంటే ఇద్దరి సంస్కారాలు ఒక్కొక్క రకంగా ఉంటే సంస్కార కేంద్రకమే మనస్సు కాబట్టి ఇష్టాలు అనేటువంటి వాళ్ళ సంస్కారంకు సంబంధించినటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ జ్ఞాని ఎట్లుంటాడంటే సుఖం లోపల దాగిన దుఃఖాన్ని దర్శిస్తాడు, దుఃఖం లోపల దాగినటువంటి సుఖాన్ని కూడా దర్శిస్తాడు. ఇట్లా దర్శించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక రెండు సమానమైపోతాయి ఆయనకు. ఎందుకంటే సుఖం అనుకుంటే అందులోపల దుఃఖం కూడా దాగి ఉన్నది, దుఃఖం అనుకుంటే అందులోపల సుఖం కూడా దాగి ఉన్నది. ఇది గొప్ప దార్శనికత, చాలాసార్లు చెప్పినాం. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇష్టాలు అనేటువంటి దశను దాటిపోతాడు జ్ఞాని. సంతోషము అసంతోషమును కూడా దాటిపోతాడు. ఆ శక్తి మాటలతోనే కాదు, సాధించి అనుభవిస్తే కానీ ఆ స్థితి మనకు అర్థమైపోతుంది. 21 బాహ్యస్పర్శే శ్వసక్తాత్మ విందత్యాత్మ నియత్ సుఖం
సబ్రహ్మ యోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతి. బాహ్యములకు శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందెట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్ట అయిన సమాధితో కూడుకునిన వాడై అక్షయమగు సుఖమును పడయుచున్నాడు. అంతా ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలు వేరే అన్నట్టు. బాహ్యమందు ఎప్పుడు నీకు ఆసక్తి ఉంటుంది, మనసు ఎప్పుడు కూడా సుఖాన్ని అభిలషిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ సుఖాన్ని అభిలషించి బయటి ప్రపంచం ఎక్కడ సుఖం ఉంది అని చెప్పేసి అర్రలు చేస్తూ ఉన్నదో అనుకరణ లోపల మనం కూడా అదే పని చేస్తాం, మన మనసు కూడా అదే పని చేస్తుంది అన్నట్టు. ఎక్కడున్న సుఖము శబ్దాది విషయాల లోపలనే సుఖం ఉన్నదని అనుకుంటారు. ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందినప్పుడు ఉద్భవించేటువంటి భోగమే వాస్తవమైన సుఖం అని చెప్పేసి మనుషులు అర్రలు చేస్తున్నటువంటి విషయాలను చూస్తుంటే ఎలాంటి ఇల్లు అయినా ఇల్లే, కానీ మనసు కోరుతూ ఉంది. 50 లక్షల లోపల అయ్యే ఇల్లు 5 కోట్ల కూడా పోతున్నది ఖర్చు. అక్కడ ఏముంది అంటే ఇంద్రియాలు అట్లా కోరుతూ ఉన్నాయి. ఆ దాని నుంచి ఇంద్రియ విషయ సంయోగం చెంది భోగం ఉత్పన్నమైపోతున్నది. మరి అక్కడ ఉందా? ఉన్న వాళ్ళని అడగాలి పోయి. సుఖం అనేటువంటిది నీ లోపలనే ఉన్నది. శబ్దాది బాహ్యం లోపల ఉండే శబ్దస్పర్శ రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు పంచ విషయాలతో కలవడం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి భోగం ఏదైతే ఉన్నదో దాని లోపల ఎందుకు ఆసక్తి ఉండదు జ్ఞానికి అంటే అది ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఆగమ పాయును అనిత్య అని చెప్పింది ఉన్నది మన మొత్తం మీద. అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకే దాని లోపల ఆసక్తి ఉండదు. మరి ఆసక్తి సుఖ కేంద్రకం ఎక్కడున్నది? ఆత్మ లోపలనే ఉన్నది. ఎందుకంటే నిరతిశయ సుఖం అనేటువంటిది లోపల నుంచే బయటికి వచ్చేది ఉన్నది. ఆత్మ లోపలనే నిరతిశయ సుఖము ఆనందం ఉన్నది. ఆ ఆత్మ నేను అనుకున్నప్పుడు దాని సుఖం నీదైపోతుంది అన్నట్టు. ఆత్మ నేను అనుకోకపోవడం వల్లనే బయట సుఖం వెతుకుతా ఉన్నాం అన్నట్టు. ఆత్మ నేనైనప్పుడు బయటి సుఖం కూడా నాకే కావాలి కదా. ఆ నేనే ఆత్మ అయినప్పుడు ఇక బయటి సుఖంతోనేమున్నది? ఆ సుఖం అనేటువంటిది ఆత్మ లోపలనే ఉన్నది. ఏ సుఖంను బయట నుంచి పొందాలనుకున్నప్పటికైనా కానీ శవము ఏ సుఖం పొందజాలది. శివం ఉన్నప్పుడే అన్ని సుఖాలు, వక్రమైన సుఖాలైనా కానీ సక్రమమైన సుఖాలని అయినా కానీ లోపల చైతన్యం ఉన్నప్పుడే సాధ్యం. ఆ చైతన్యము నిరతిశయ ఆనందంతో కూడుకున్నదని నువ్వు తెలుసుకున్నప్పుడు బయట దేని నుంచి కూడా ఆ సుఖము నీకు రావడానికి అవకాశం లేదని తెలుసుకున్నప్పుడు అప్పుడేమైపోతుంది? ఆత్మ నేను అనుకున్నప్పుడు ఆత్మ లోపల ఏది ఉందో అది నీ సొంతమైపోతుంది. ఆ సుఖమే నీకు లభిస్తూ ఉంటుంది అన్నాడు. మొత్తం మీద అతడు బ్రహ్మనిష్ట అయిన సమాధితో కూడుకునే వాడై, దాని పేరే బ్రహ్మనిష్ట, దాని పేరే సమాధి. బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మము నేననేటువంటి జ్ఞానం సుస్థిరమైన తర్వాత తనకు తానది నిష్టగా మారిపోతుంది అన్నట్టు. దానికి నువ్వు మార్చవలసిన అవసరం ఏం లేదు. జ్ఞానం యొక్క పరిపక్వ దశ వచ్చిందంటే నిష్ట తనకు తాను మారిపోతుంది. తర్వాత దానికే పర్యాయ పదం సమాధి. అక్కడ సమాధి అంటే మనసు లోపల ఉవ్వెత్తున ఎగిసిపడే సమస్త సంకల్పాలకు సంపూర్ణ రీతి లోపల సమాధానం దొరికించేటువంటిదే ఏదైతున్నదో ఆ లెవెల్ పేరే సమాధి. ఇది విషయం అన్నట్టు. ఈ పర్యాయ పదాలు బ్రహ్మనిష్ట అంటే సమాధి అంటే రెండు ఒక్కటే. అక్షయమగు సుఖమును పడేయుచున్నాడు. ఆత్మ అక్షరమైనటువంటిది కాబట్టి దాని అనుసంధానం నుంచి మనసు దాంట్లో లయమైన తర్వాత వచ్చేటువంటి సుఖం కూడా అక్షయంగానంటే ఇంకా చెరగని ఆనందం అనేది అక్కడ లభించడానికి వీలున్నది. దేనితోని మనసు కలిస్తే ఆ వస్తువు లోపల ఉండేటువంటిది ఏదైతున్నదో దాని ప్రభావం మనసు మీద ఉంటుంది. మనసుకి ఎప్పుడైతే బ్రహ్మ చైతన్యం బ్రహ్మతత్వం అర్థమైందో ఆ బ్రహ్మము అక్షయమైనటువంటిది కాబట్టి దానికి సంబంధించిన సుఖం కూడా అక్షయంగానే ఉంటుంది. ఇది మనం అనుభవంతో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. మొత్తం మీద పడేయుచున్నాడు.
ఇప్పుడు ఇక్కడ 22వ శ్లోకం లోపల ఈ కీ ఉన్నది అన్నట్టు. మనం ఊహిస్తున్నటువంటి సుఖం ఏదో దాని స్థాయి ఏంటిదో చెప్తున్నది ఇక్కడ. యహి సంస్పర్శజా భోగ దుఃఖయోన ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధి ఆత్మలోపల లయమైనటువంటి వాడు, ఓ అర్జున, విషయ సంయోగము వలన, ఇంద్రియాలు విషయ సంయోగం వలన కలుగు భోగములు దుఃఖహేతువులను అల్పకాలముండునవియు అయ్యున్నవి. కావున విఘ్నుడగువాడు వాని యందు క్రీడింపడు. చాలా గొప్ప దార్శనిక శ్లోకం ఇది. ఎట్లా అంటే ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, నాలుక అనేటువంటిది దానికి విషయం రుచి, కంటికి విషయం చూపు, చెవికి విషయం శబ్దము, స్పర్శకు విషయము భోగము, ఇంకా ముక్కుకు విషయము వాసన. ఈ పంచజ్ఞానిలో పంచ విషయాలు ఉన్నాయన్నట్టు. ప్రపంచమంతా పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం లోపల ఉండే అనుభవాలన్నీ మనం ఎట్లా పొందుతున్నాము? పంచ జ్ఞానేంద్రియాల ద్వారానే మనము విషయాలతో సంయోగం చెందిపించి దాని నుంచి ఏదైతే మనం అనుకుంటున్నామో జీవితం ఇట్లా కొనసాగుతున్నదని, మరేదో కాదు, ఇంద్రియాలు విషయాల నుంచి సంయోగం చెందిన తర్వాత కలిగేటువంటి భోగాలు ఏవైతున్నాయి కదా, సుఖ దుఃఖ మిశ్రమాలై ఉన్నాయి. క్షణిక సుఖము, క్షణిక దుఃఖం, దుఃఖహేతువులు. మనిషికి దుఃఖం కలగడానికి కారణం కూడా ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించేటువంటి 5 విషయ సుఖాలే. దుఃఖము కలుగుతున్నది వాటి నుంచే, క్షణిక సుఖం కలుగుతున్నది వాటి నుంచే. అల్పకాలం ఉండునవి, ఏది తీసుకోను అల్పకాలమే ఉంటాయి. ఎంత షడ్రసోపేతమైన భోజనం నాలుక ద్వారా ఆస్వాదించినా దాని కొరకు జీవితం అంతా తంటాలు పడుతున్నాం. కోటి విద్యలు కూటి కొరకే అంటున్నాం అన్నట్టు. అయితే ఆ అన్నం ఇచ్చేటువంటి రుచి ఆస్వాదన కూడా గొంతు లోపలికి పోయేంత వరకే, అంతే. ఇక దుఃఖహేతువులు లోపలి పోయిన తర్వాత మన రుచుల ఆధారంగా ఏదైతే అన్నం వేస్తూ ఉంటామో అది కొన్ని దుఃఖాల కూడా, అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. చెవి ద్వారా వింటున్నాం, నీ సంస్కారం కొద్దీ వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని వినడం వల్ల భవ్యమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది, కొన్ని వినడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇట్లా శబ్దం, కండ్లు, కంటి చూపు కూడా ఎట్లా ఉంటుందంటే నీ లోపల కామవికారం పెంపొందించవచ్చు, లేక విద్వేష భావన కూడా పెంపొందించవచ్చు, ఈర్ష అసూయ ద్వేషాలు కూడా మనకు పెంపొందించవచ్చు. సంస్కారం కనుక లేకపోతే ఇవన్నీ మనకు ఇంద్రియ విషయ భోగాలు దుఃఖం దిక్కే తరుముకొని పోతాయి. పంచజ్ఞానేంద్రియాలు, జిహ్వ ఉన్నది, అట్లా అన్ని జ్ఞానేంద్రియాలు. స్పర్శ ఉన్నది, శాస్త్రీయ పద్ధతి లోపల సంభోగం ధర్మబద్ధమైనటువంటి వివాహ సంస్కారంతో ఉంటేనే బాగా. కానీ ఇంద్రియాలు అట్లా ఉండయి. ఒక్కొక్కసారి వక్ర మార్గం పోయినప్పుడు ప్రాణానికి హాని కూడా జరగవచ్చు. ఇట్లా ఉన్నాయి. ఇంద్రియ విషయ భోగాల వెనక జ్ఞానం అనేటువంటిది లేదనుకోండి, శాస్త్ర విచారం అనేది లేదనుకోండి, ఆటోమేటిక్ అవి దుఃఖం దిక్కే తీసుకొని పోవడం పక్కా. ఇంద్రియాల తప్పు కాదు, విషయ భోగాల తప్పు కాదు. మోతాదు ఏంటిది గ్రహించకపోవడము, దేని ద్వారా ఏదొస్తుందని తెలియకపోవడం వల్ల అవన్నీ మనకు దుఃఖాల దిక్కే తీసుకొని పోతాయి. అల్పకాలం ఉండునవి, ఏదొచ్చినా అల్పకాలమే. ఎందుకంటే రాకపోకడలతో కూడుకొని ఉంటాయి. ఇంద్రియ విషయ భోగాల లోపల మొత్తము రాకపోకడలతో కూడుకొని ఉంటాయి కదా, అల్పకాలం ఉండునవి అయ్యున్నవి. ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు కావున విఘ్నుడగువాడు వాని యందు క్రీడింపడు. అంటే జీవితము ముంగడి కొనసాగాలి, జీవితము మంచిగా మనం ఇట్లాగే కొనసాగించాలంటే ఇవే ఉన్న ఇంద్రియ విషయ భోగాలతోనే ఎంజాయ్మెంట్, ఎంజాయ్ 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 అంటున్నాడు. వాస్తవంగా ఇక ఇంద్రియాలు విషయాల లోపల రమింపజేయడమే, సంయోగం చెందించి రమింపజేయడమే ఇంద్రియ విషయ భోగాలంటారు వీటికి. ఇందులోపల ఇవి క్షణికమైనటువంటి
అవి చేసే పద్ధతి లోపలనే చేస్తూ మోతాదును మించకుండా ఉండి ఆ విఘ్నుడైనటువంటి వాడు వాస్తవమైనటువంటి సుఖం నా స్వరూపం లోపలనే ఉందని చెప్పేసి స్వరూప జ్ఞానం వైపు మరుగుతాడు. స్వరూప అనుసంధానం దిక్కు పరమాత్మ దర్శనం దిక్కు మరలిపోతాడు. కాబట్టి ఆ వ్యక్తి వీటి లోపల రమించడు. ఎట్లా ఉంటుందంటే చిన్న పిల్లలు బొమ్మలాట లోపల ఎంటర్టైన్మెంట్ లోపల ఉంటారు, చాలా వినోదం లోపల ఉంటారు పిల్లలు. కాబట్టి వాళ్ళ ఆటకు వాళ్ళ టైంపాస్కు అవే ఉంటాయి అన్నట్టు. ఒక పెద్ద లెవెల్కి వచ్చిన తర్వాత ఇంజనీర్ అయిన తర్వాత ఆట బొమ్మలతో ఆడతాడు వాడు? ఆడాడు. ఎందుకంటే అప్పుడు అవే అవసరం ఉండి అవే అయిపోయినాయి. అట్లాగే అజ్ఞానం లోపల ఉన్నటువంటి వ్యక్తి వాని మనుగడకు మూల ఆధారము ఇంద్రియాలు విషయభోగాలే అనుకుంటాడు, అందులోపలనే రమిస్తాడు. అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి బాల్యావస్థ. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ సుఖం ఇందులోపలనంటే ఇందులోపలనే మురిగిపోతుండడం మళ్ళీ జన్మ కారణమైపోతుంటుంది. కాబట్టి ఈ ఇంద్రియ విషయ సంయోగంలో ఉద్భవించేటువంటి భోగాలు వాటి స్థితి ఏంటిది ఈ శ్లోకంలో చెప్పబడ్డది. చాలా కీలకమైంది. ఎవరి హృదయాన్ని మీటిన, ఎంత ఉన్నత స్థితి లోపల ఉన్నటువంటి వాని హృదయాన్ని మీటినా కానీ వాని అనుభవం ఇదే చెప్తున్నది. అయ్యో నిన్న ఉన్నది ఇప్పుడు లేదు, మొన్న ఉన్నది రేపు రాదు, ఇటువంటి మాటలే అంటూ ఉంటాడు. వెతుకుతూ ఉంటాడు సుఖం కొరకు, మృగతృష్ణ మాదిరిగా. అంటే దాహం చల్లార్చుకున్నాడు. ఎండమావులని నీరు అనుకొని పరిగెత్తేటువంటి జింక గతి ఏంటిదో ఇంద్రియ విషయ భోగాల లోపలనే జీవితం యొక్క సుఖం దాగి ఉన్నది అనుకున్నటువంటి గతి కూడా అంతే. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఈ సత్యం తెలుసుకున్నటువంటి సత్య సందర్శి ఆ లైన్ లోపలికి వెళ్ళిపోడు, అన్నీ తన ఆధీనం లోపల ఉంచుకుంటాడు. ఆ ఇంద్రియ విషయ భోగాలు ఏవైతే శాస్త్ర పద్ధతి ఉన్నదో ఆ శాస్త్రం యొక్క మోతాదు మించకుండా ఉండి తన నిజమైన ఆనందం కొరకు అంతర్ముఖమైపోతాడు, ఆత్మానందాన్ని అనుభవిస్తాడు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.